టీడీపీ జనసేన సీట్ల పంపకం రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. అసంతృప్తులంతా ఏకమవుతున్నారు. కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాలున్న ఏపీ అసెంబ్లీలో జనసేన టీడీపీ కలిసికట్టుగా 99 స్థానాలు ప్రకటించాయి. జనసేన 5 టికెట్లు ఇప్పటికే ప్రకటించింది. 24 చోట్ల పోటీ చేస్తామని అధినేత పవన్ ఇప్పటికే స్వయంగా ప్రకటించారు. చాలా చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో టికెట్ల గురించి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం, అంబాజీపేటలో జన సైనికులు చాలా రోజులుగా నిరసనలకు దిగుతున్నారు. టీడీపీ జనసేన మధ్య టికెట్ల రచ్చ అయితే కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం, అంబాజీపేటలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పెద్ద ఎత్తున రసాభాస జరిగింది. మహాసేన రాజేష్పై జన సైనికులు ఉగ్రరూపం చూపించారు. రాజేష్కు టికెట్ కేటాయించడంపై జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అతన్ని గెలిపించే ప్రసక్తి లేదంటున్నారు. మహాసేన రాజేష్ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు. రాజేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జన సైనికుల రచ్చతో అక్కడి నుంచి రాజేష్ వెళ్ళిపోయారు. ఇక తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు బగ్గుమంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. కొందరు వైసీపీలోకి వెళ్ళడానికి, మరికొందరు బీజేపీలోకి వెళ్ళి టికెట్లు సాధించుకోవాలని చూస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో కేవలం 24 చోట్ల మాత్రమే తమకు టికెట్లు ఇస్తే మిగిలిన వారందరూ పార్టీ కోసం ఇంత కష్టపడిన వారి పరిస్థితి ఏంటని, 5 సంవత్సరాలుగా ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టామని, తమకు టికెట్ వస్తుందని ఆశాభావంతో ఇక్కడ కేడర్ కూడా ఉన్నారని, ఇలాంటి సమయంలో టీడీపీ అభ్యర్థులు వెనక ఉండి వారి విజయానికి మేమెందుకు సహకరిస్తామంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పలుచోట్ల పార్టీకి రాజీనామాలు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల దాదాపు 7 సంవత్సరాలుగా కూడా పార్టీలో ఉన్న నాయకుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని, ఈ పొత్తులో తమ విషయాలు అసలు ఎప్పుడైనా ఆలోచించారంటూ చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది నాయకులు టికెట్ రాకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. అయితే కేవలం 100 సీట్ల లోపు ప్రకటనకి ఈ విధంగా ఉంటే, రెండో జాబితాలో 75 సీట్లు, మొత్తం 175 సీట్లు ఒకేసారి ప్రకటిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. ఇటు రాజమండ్రి రూరల్లో కూడా జనసేనకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. సీటు బుచ్చేయకే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.